పెద్దపులి గంగమ్మ గుడి పత్తికొండ. ఈ గ్రామం పలమనేరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు రోడ్డులో ఉంది. ఈ గ్రామాది దేవత పెద్దపులి గంగమ్మ తల్లి. 1/11/1899 సంవత్సరంలో జీవో నెంబరు 359 ప్రకారం మద్రాసు గవర్నమెంటు చిన్నరంగప్ప నాయుని వారికి 180 రూపాయల గౌరవ వేతనం ప్రకటిస్తూ గ్రామాధికారులుగా వారి కుటుంబీకులనే నిర్ణయించినది. ఆ సంతోషంతో చిన్నరంగప్ప నాయుడు పాత గ్రామములో ప్రధాన వీధికి ఎదురుగా పశ్చిమాన బొమ్మరాయిగా ఉన్న అమ్మవారి పర్వతశిలకు ఒక అంకణం గుడి కట్టారని చెబుతారు. గంగ పండగ శిరస్సు లేకుండా జరిగేది. తరువాత కాలంలో చిన్న లక్ష్మయ్య నిర్వాహకులుగా గ్రామస్తుల సహకారంతో 1949 సంవత్సరంలో మొదటిసారిగా గొల్లపల్లి నుండి శిరస్సు తెప్పించి జాతర జరిపించారు. ఆ తర్వాత నంజుండాచారిచే స్వయముగా గ్రామస్తులు శిరస్సు చేయించారు. ఆ తరువాత పాలెగారులు చిన్న లక్ష్మయ్య వగైరా వాళ్లకు శిరస్సు చేయించిన ఖర్చులు చెల్లించి గ్రామం సొత్తుగా అమ్మవారిని ప్రకటించారు. ఆ తరువాత ఆలయం వేరెవరో స్థలంలో ఉండగా 4/4/1994 సంవత్సరంలో 1 ఎకరా 32 సెంట్ల స్థలాన్ని పాలెగారు గురుస్వామి నాయుడు పేర గ్రామస్తులు కొనుగోలు చేసి ఆయన పేర వ్రాయించారని చెబుతారు. మంగళవారం శిరస్సు ఊరేగింపు రోజు తొలుత అమ్మవారిని చాకలి వాళ్ళు తలపై ఊరేగిస్తూ రాగా తర్వాత మొక్కుబడులున్న భక్తులందరూ మోస్తారు. పలకలు, మేళాలు, బ్యాండ్ సెట్లు, సంగీతాలతో, నయాండి డ్యాన్సులు, బుట్టబొమ్మలు, పులివేషాలతో, కీలుగుర్రాలు, పిల్లనుగోవులతో, కోలాటములు, కట్టెవరుసలతో మరెన్నో జానపద వేడుకలను జత చేసి బ్రహ్మాండం బద్దలయ్యే బాణసంచా వేడుకలతో వందలాది వేలాది మందితో ఊరేగింపు జరుగుతుంది. చివరగా ఉదయానికి తిరిగి అమ్మవారు తెరకట్టిన ప్రధానాలయములోనికి జోడించిన ప్రభావళి ముందుకు చేరుతుంది. తెర వెనుకనున్న అమ్మవారి దృష్టి గ్రామంపై పడరాదని ఎదురుగా అగ్గిమంట వేయటం, తెర తీయటం ఒకేసారి జరుగుతుంది. పూజారి వాళ్ళ ద్వారా గ్రామస్తులు, భక్తులు తమ తమ పూజలు జరుపుకుంటారు. అమ్మవారికి పట్టుబట్టలు పెట్టేవాళ్ళు, బలులు సమర్పించేవాళ్ళు, తూమిదీవులు మోసేవారు ఇలా వరుసగా ఉంటారు. చివరి రోజు అమ్మవారిని వీరన్నకుంటలో జలది చేస్తారు. అయితే పూర్వకాలంలో చెన్నమ్మ కుంట కింద ఉన్న చిలకల కోనేరులో అమ్మవారిని జలది చేసేవారని చెబుతారు. 9 రోజుల మరుపూజ తరువాత ప్రతి మంగళవారము పూజలుంటాయి. కాగా పండుగ పర్వములందు అమ్మవారికి గొప్ప పూజలుంటాయి. ఈ మధ్య కాలములో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి.